ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. జైన్ ఒక తమ్ముడు కామెంట్ పెడుతున్నాడు, నేను ఐటీబీపీలో భర్తీ అయినా అన్న, నేను నాకు కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత మా అమ్మకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయింది. హాస్పిటలైజ్డ్ కావడం వల్ల నేను వెళ్ళలేకపోయినా అని చెప్పి పెట్టిండు. అంటే ఆయన కాల్ లెటర్ వచ్చి ఇప్పటికీ ఈ రోజుకి 1 month అయిందని పెట్టిండు. నాతో కొద్దిసేపు కామెంట్ బాక్స్లో ఛార్జ్ చేయడం జరిగింది. ఇక కంటిన్యూగా ఛార్జ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా తమ్ముడు. అది కాల్ లెటర్లో క్లియర్గా రాసి ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏదైనా నీకు ఆన్ ది వేలో డిఫికల్టీ ఎదురైతే ఎక్కడికి కాల్ చేయాలని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి అయితే నువ్వు కాల్ చేయి. ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ అడుగు. ఒకవేళ వాళ్ళు తెలియదు అంటే దానిలో డీటెయిల్స్లో మెయిల్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటారు, ఫర్దర్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటారు. నువ్వు దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూడు. లేదు అనుకుంటే వాళ్ళు కూడా నీకు రెస్పాండ్ అవ్వకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అది హయ్యర్ అథారిటీ ఉంటుంది. ఆఫీసు రీజనల్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది నేను ఒకసారి నెట్లో సెర్చ్ చేసి చూస్తా. అట్లా అయితే అవ్వచ్చు, మనకేమన్నా వర్క్ అయితే అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఓపెన్ చేసినాము. గూగుల్ తల్లి దగ్గర పోయినాము. మనకున్న ఆధారం పోయేసి మనం దాంట్లో సెర్చ్ చేసినాము, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా అని చెప్పి మనం చేస్తే అయితే హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ, నోయిడాలో ఉంది. రీజనల్ ఆఫీస్ అండ్ సబ్ రీజనల్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మనం దాని మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా మనకు డీటెయిల్స్ అనేవి షో అవుతూ ఉన్నాయి. చూడండి, మన దగ్గర సౌత్ రీజనల్ ఆఫీస్ అని ఉంది. ఇక్కడ చూడండి, అటు సౌత్ రీజనల్ ఆఫీస్ అని అటు చెన్నై అని చెప్పి ఉంది. అంటే దేనికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు, తమిళనాడుకి, పాండిచ్చేరికి కలిపి ఒక ఆఫీస్ చెన్నైలో అయితే లొకేట్ అయి ఉన్నది. దానికి ఇటు సైడ్కి మనం రైట్ సైడ్ వెళ్తూ ఉంటే, స్క్రోల్ కాదు, మనం రైట్ సైడ్కి స్వైప్ చేస్తూ ఉంటే ఎట్లున్నది అని అంటే పాండిచ్చేరి. ఇక్కడ చూడండి, అతని పేరు వచ్చింది, ఎవరైతే హెడ్ ఉన్నారో. దాని తర్వాత లొకేషన్ వచ్చింది, అడ్రస్ వచ్చింది, ఫోన్ నెంబర్స్ కూడా వచ్చినాయి. ఈ నెంబర్స్కి అయితే నేను కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే రెస్పాండ్ అవుతారు, రింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఆ సైట్ కూడా ఇచ్చిండ్రు. ఆ సైట్లోకి వెళ్ళి కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఆ సైట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ యాజ్ అని చెప్పి ఇటు సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేస్తే ఒక నెంబర్ అయితే వచ్చింది. నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ నెంబర్కి కూడా కాల్ చేసిన ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా, మల్టిపుల్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా షో అవుతా ఉంది చూడండి. ఆ నెంబర్కు మనం ట్రై చేద్దాము. ట్రై చేస్తే అయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ కమిషన్ వచ్చింది, కానీ అది మనకు రింగ్ అవ్వలే, కట్ అయిపోయింది ఫోను. మనం మళ్ళీ వెళ్దాం. మళ్ళీ రీజనల్ ఆఫీసెస్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత చూడండి, చెన్నై. నీకున్న ఒక వే ఏంటంటే తమ్ముడు, నువ్వు చెన్నై వెళ్ళి అడ్రస్లో కాంటాక్ట్ అవ్వడం. ఓకే, మనదైతే మన రీజనల్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉన్నది. మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఈ సౌత్ స్టేట్ అన్నింటికి కూడా తమిళనాడులో ఉన్నది. మనకు తమిళనాడుకి వెళ్ళి మరి నువ్వు కనుక్కోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్స్ అయితే నీ ముందే కదా, నేను డైల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకటైతే ల్యాండ్ నెంబర్ రింగ్ అవుతుంది కానీ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. ఓకే తమ్ముడు, నీకు ఒకవేళ ఫర్దర్గా ఏమైనా కావాలి అని అంటే ఆఫీస్కి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు తమ్ముడు, అంతే. సరే.